తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటికే టీపీసీసీ పంపించిన షార్ట్ లిస్ట్ పేర్లు పరిశీలించినట్లు సమాచారం. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్య నేతలతో నేతలు ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు 3, సిపిఐ ఒక స్థానం రానున్నట్లు సమాచారం. మరోవైపు కాసేపట్లో సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రేసులో చాడా వెంకటరెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది. ఇప్పటికే టీపీసీసీ పంపించిన షార్ట్ లిస్ట్ పేర్లు పరిశీలించినట్లు సమాచారం. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్య నేతలతో నేతలు ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు 3, సిపిఐ ఒక స్థానం రానున్నట్లు సమాచారం. మరోవైపు కాసేపట్లో సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి పేరు ప్రతిపాదించినట్లు సమాచారం. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ వైపు పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రేసులో చాడ్ వెంకటరెడ్డి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గరున్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మి, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ అలాగే సిపిఐ నేతల్లో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏఐసీసీ నుంచి ఎవరి పేరు ప్రకటిస్తుందో అనేటటువంటిది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఖర్గే నివాసంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ ముగిసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జూమ్ సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ టీ కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓవరాల్గా 5 స్థానాలు ఖాళీ అవుతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఈ 5 స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా అధికార పక్షం కాంగ్రెస్ కి 4 స్థానాలు దక్కేటటువంటి అవకాశం ఉంది. వారితో పాటుగానే మిగిలిన ఒక స్థానం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కైవసం చేసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ గా ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి 5 స్థానాలకు నామినేషన్లు 5 మాత్రమే వస్తే గనక ఏకగ్రీవంగా ఈ 5
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఫుల్ఫిల్ అవుతాయి, లేదంటే ఒక్కటి కూడా మరో అదనంగా మరో నామినేషన్ కూడా దాఖలైందంటే ఎట్టకేలకు ఈ యొక్క ఓటింగ్ నిర్వహించే అవకాశం అయితే పోలింగ్ నిర్వహించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాదాపుగా ఇది ఏకగ్రీవం అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలు నామినేటెడ్ పదవులు నిర్వహిస్తున్నటువంటి నేతలు వారితో పాటుగానే ఇటీవల అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులు సైతం ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సిపిఐతో పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే స్థానం అలాగే 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల సిపిఐ రాష్ట్ర నేతల బృందం గాంధీభవన్కు వెళ్లి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని సైతం కలిశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సైతం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ బృందం సైతం భేటీ అయింది. ఇందులో ప్రధానంగా తమకు కేటాయిస్తామనేటటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని తప్పకుండా ఇస్తామనేటటువంటి సానుకూలంగా స్పందించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావుతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఇప్పటికే ప్రాథమికంగా సంకేతాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం, అందులో ఏ నేతల పేర్లు తెరపైకి వస్తుంది, ఏ నేతల పేర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతిపాదిస్తారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది సమావేశం అనంతరం తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం ఉందనేది చెప్తా ఉన్నారు. అయితే ఏఐసిసి నుంచి లేదంటే రాష్ట్ర నాయకత్వం నుంచి స్పష్టమైనటువంటి హామీ దక్కిన అనంతరమే ఈ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తామనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అధికారం 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఎట్టకేలకు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న పదవులు వరించని నేతలు ఎవరైతే ఉంటారో వారితో పాటుగానే ఇటీవల నామినేటెడ్ పదవుల్లో చోటు తగ్గించుకున్నటువంటి నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ చట్టసభల్లో శాసన మండలిలో అడుగు పెట్టాలనేటటువంటి భావనలో ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఎటువంటి సేవలు చేశాం, గత 10 ఏళ్ళు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి నేతలు కూడా ఇప్పటికే ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికు బయోడేటాలు అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తమ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, సామాజిక ఈక్వేషన్స్ కూడా వారికి వివరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వారికి సంబంధించినటువంటి వారికి దగ్గరగా ఉండేటటువంటి మంత్రులతో కూడా చెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క 3 అంటే మొత్తం ఓవరాల్గా అధికార పక్షానికి ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా ఆధారంగా 4 స్థానాలు దక్కేటటువంటి అవకాశం ఉంటే అందులో దాదాపుగా సిపిఐకి ఒక స్థానం ఇస్తామనేటటువంటి ప్రాథమిక సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన 3టిని ఎవరిని ఏ సామాజిక వర్గానికి ఏ నేతలకు దక్కేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ప్రధానంగా ఈ 3 స్థానాలను కూడా ఓసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిపిఐ నుంచి ఒక బీసీ నేతకు ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది. దాంతోపాటుగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓసీ నేతలు ప్రధానంగా ఈ యొక్క కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుసుమ కుమార్ పేరు, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కుమార్ రావు, వారితో పాటుగానే సామ రామ్మోహన్ రెడ్డి, ఇతర నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడుతున్నారు. దాంతోపాటుగానే ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం చేసినటువంటి జీవన్ రెడ్డి సైతం ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేస్తున్నట్టు ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఓసీ మిగతా సామాజిక వర్గాలను చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గం నుంచి అటు సరిత తిరుపతయ్య, వీరితో పాటుగానే ఇతర కీలక నేతలు కూడా పోటీ పడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. చరణ్ కౌశిక్ యాదవ్, కొనగల మహేష్, వీరితో పాటుగానే ఇతర నేతలు కూడా పోటీ పడుతూ ఉన్నారు. వారికి ఇస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. మిగిలిన ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్కు గత 2 దఫాలుగా కూడా ఎమ్మెల్సీ పదవి చేజారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరి నిమిషంలో చేజారిపోయిన ఎమ్మెల్సీ పదవిని ఈ దఫా ఆయనకు ఫుల్ఫిల్ చేసేటటువంటి అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగానే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దుమ్మాట సాంబయ్య పేరు సైతం ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుమ్మాట సాంబయ్య పేరు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్కు ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తూ ఉంది. ఆయన పేరును కూడా పరిశీలించాలనేది కోరడం జరిగింది.
వీరితో పాటుగానే మరికొంతమంది ఏఐసిసి కార్యదర్శిగా పనిచేస్తున్న సంపత్ కుమార్ ఇతర నేతలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. వారితో పాటుగానే మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కీలక నేతలు విజయాబాయి వీరితో పాటుగానే మరో కీలక నేతలు కూడా మరికొంతమంది కీలక నేతలు బిల్లయ్య నాయక్ లాంటి వారు కూడా పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు చేపట్టాలనేటటువంటి భావిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఈ యొక్క 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుండడంతో తమ సామాజిక వర్గాలు అలాగే పార్టీకి చేసినటువంటి సేవలను వారికి ఉన్నటువంటి ఈక్వేషన్స్ క్వాలిఫికేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ తమకు ఛాన్స్ ఇవ్వాలనేది కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి నేతలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి జూమ్ సమావేశం అనంతరం కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నుంచి పలువురు నేతల పేర్లు ఒక్కో సామాజిక వర్గం నుంచి 2 లేదా 3 నేతల పేర్లు కూడా ఏఐసిసికి జాబితా అందింది. అందులో ఎవరిని ఫైనల్ చేస్తుంది అనేది కూడా ప్రధానంగా మనం చూడాల్సి ఉంది. దాంతోపాటుగానే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు, అలాగే టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా ఉన్న సామా రామ్మోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉంది. మరోవైపు ఓసీ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్ అలాగే కుమార్ రావుల పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు కేవలం 4 స్థానాలే ఉంటే సామాజిక సమీకరణల దృష్టిలో పెట్టుకొని తమకు కేటాయించాలనేది కూడా పదే నేతలు తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. అయితే టీ కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ అభ్యర్థి మీద పూర్తి స్థాయిలో చర్చ చేస్తామనేది కూడా టీసీపీఐ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.